కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన నాకు నిద్ర వస్తుంది అనే కథ విందాం. ఈ కథ సుమతి అంతర్జాల మాసపత్రిక ఫిబ్రవరి 2024 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. బంగారు ప్రాయమిదే పవళించవే తల్లి. గాలిలో తేలుతూ పాట వినిపిస్తుంది సంధ్య మనసులోని మాటలాగా. నేను నిద్రపోవాలి, నాకు చాలా నిద్ర వస్తుంది, పడుకుంటే లేచేదాకా లేపకండి అని కొడుకు కోడలికి చెప్పి రూంలోకి వెళ్ళింది సంధ్య. అన్నం తిని పడుకోమ్మా, ఆకలికి మధ్యలో మెలకు వస్తుంది అన్నాడు కొడుకు రఘు. లేదులే, పడుకొని రఘు, పళ్ళు కోసి బెడ్ పక్కన పెడతాను, లేస్తే తినండి అత్తయ్య అంది కోడలు సింధు. సరే అని రూంలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. మంచం అవతలి వైపు భర్త స్థానం ఖాళీ. మంచం మీద తన జీవితంలోనూ ఏడుపు రాలేదు సంధ్యకి. నిద్ర మత్తొస్తుంది. తనకిష్టమైన పాటలు పెట్టి కళ్ళు మూసుకుంది. బంగారు ప్రాయమిదే పవళించవే తల్లి పాట సుశీల గొంతులో ఎంతో మధురంగా వినిపిస్తుంది. మొదటిసారి ఆడపిల్ల మంచి నిద్రపోయేది అన్నం పుణ్యం తెలియని వయసులో. రెండోది చివరి శాశ్వత నిద్ర. పాట ముందు మాట వింటూ ఆరుద్ర కళ నుంచి ఎటువంటి జీవిత సత్యం జాలువారింది అనుకుంటూ కళ్ళు మూసుకున్న సంధ్యకి తన జీవితం కళ్ల ముందు తిరిగింది. నలుగురు అన్నదమ్ముల మధ్య అపురూపంగా గడిచింది బాల్యం. నోరు తెరిచి అడిగితే కొండ మీద కోతిని దింపేవారు తండ్రి అన్నదమ్ములు. ఈ గారాబం చూసి అప్పుడప్పుడు నానమ్మ సణిగినా మళ్ళీ ఆవిడే మన ఇంటి మహాలక్ష్మిరా అనేది. తల్లికి తనేం చేసినా అపురూపమే. చదువులో ఫస్ట్, సంగీతంలో ఫస్ట్, స్కూల్లో టీచర్స్ అందరికీ ఇష్టమైన స్టూడెంట్గా ఒక యువరాణిలా వెలిగింది. డిగ్రీ చదివేటప్పుడు కూడా కాలేజీలో సంధ్య అనగానే అందరూ గుర్తించే స్థితిలో ఉండేది. బంధువుల పెళ్లిలో తనను చూసిన రాజారాం ఆ అమ్మాయిని చేసుకుంటా అని పట్టుబట్టి మరీ చేసుకున్నాడు. రాజారాం ఇంటికి పెద్ద కొడుకు, తర్వాత 2 మరుదులు, 2 ఆడబడుచులు. కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు వంట ఇంటి బాధ్యత అప్పచెప్పారు. నాకు తెలీదు, నాకు రాదు అనే మాటలు ఏమాత్రం ఇష్టం లేని సంధ్య తనకిచ్చిన బాధ్యతని ప్రేమగా స్వీకరించింది. మా కోడల్లాంటి అమ్మాయిని చూపించండి పందెం అనే అత్తమామలు, మా వదిన బెస్ట్ అనే మరుదులు ఆడబడుచులకు అన్నీ అమర్చడానికి సంధ్య నిద్ర లేచిన 2 గంటల తర్వాత సూర్యుడు లేచేవాడు. రాత్రి అలసిపోయినా ఏరికోరి చేసుకున్న భర్త ముందు బయటపడకుండా అలరించేది. పిల్లలు పుట్టాక రాత్రుళ్ళు ఇంకా చిన్నవయ్యాయి. పిల్లల పెంపకం, మరుదులు ఆడబడుచుల పెళ్లిళ్ళు, వాళ్ల పురుళ్ళు పుణ్యాలు, ఎప్పుడు రోజులు సంవత్సరాలయ్యాయో, ఎప్పుడు తన అడ్డాల్లోని బిడ్డలు పెళ్లి వయసుకు వచ్చారో తెలియలేదు. వాళ్ళవయ్యేసరికి మరుదుల పిల్లలు. తోడికోడళ్ళు తెలివిగా, అదే అతి తెలివిగా, నీ నేర్పు మాకు లేదక్కా, మా పిల్లలు కూడా నీ చేతి మీదే పెరగాలి, నీ చేత్తోనే పెళ్లి పేరంటాలు అంటే కాస్త ఉబ్బిపోయి అన్నీ బాగానే పూనుకొని చేసేది. సన్నగా నాజుగ్గా పెద్ద జడతో ఉండే అందగత్తె సంధ్య. వయసుతో వచ్చే ఒళ్ళుతో పని చేసి మొరటు తేలిన చేతులు, వేలిముడికి అందే జుట్టుతో వయసుకి మించిన పెద్దరికంతో పెద్దదైపోయింది. సంగీత లక్ష్మి సంధ్యకి మాట్లాడే టైమే లేదు. ఇంకా పాటలేమి పాడుతుంది, మంగళహారతులు తప్ప. ఇంట్లో వాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళు, పనివాళ్ళు, పాలవాళ్లతో సహా సంధ్య మాటకే ఎందుకు విలువ ఇచ్చేవారో 2 తోడుకోడళ్ళకి అర్థమయ్యేది కాదు. ఏదో జాదు అనుకోవడం తప్ప. తనకంటే 2 ఏళ్ల చిన్నదైన తోడికోడలు షిఫాన్ జార్జెట్ చీరలు కడుతూ నువ్వు పెద్దదాన్ని అంటుంటే కాబోసు అనుకొని ఉప్పాడ గద్వాల పెద్దరికంగా ఉంటాయి అని సరిపెట్టుకుంది. మామగారు తేలిగ్గా వెళ్ళిపోయినా అత్తగారు మంచాన పడితే నీ ఓర్పు మాకు లేదక్కా, ఆవిడ్ని విసుక్కుంటే బాధపడతారు అంటే అదేదో పద్మశ్రీ బిరుదులా ఆవిడికి అన్నీ చేసి కడతీర్చింది. కాని నడుం నొప్పి, మోకాలు నొప్పులు బహుమానాలుగా వచ్చాయి. తన మనవళ్ల దగ్గరికి వచ్చేసరికి లేని ఓపిక తెచ్చుకొని చేసింది.
అప్పుడు కూడా వేలెత్తి ఏ సాయమో చెయ్యని తోటికోడళ్ళని నేర్చుకోండి, రేపు మీ పిల్లలకి ఎవరు చేస్తారు అంటే, నీ ఉండ మాకేల భయం, వై ఫియర్ వెన్ యు ఆర్ హియర్ అన్నాక కొంచెం బుద్ధి తెచ్చుకొని, నేను పెద్దదాన్ని అయ్యాను, కూర్చొని చెప్పగలను కానీ చెయ్యలేను అనగానే, ఇప్పటి వరకు మాత్రం నువ్వు చేసిందేమిటి, కూర్చోవడం తప్ప అన్న వాళ్ళని చూసి నోరు తెరుచుకొని చూడడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఏ మాట కామాటే తన కోడలు తన అడుగుజాడల్లో నడుస్తూ భారం అంతా మోయడానికి సిద్ధపడితే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరుదులతో వేరు కాపురాలు పెట్టించి బోలెడు తిట్లు చివాట్లు మూట కట్టుకుంది. అమ్మయ్య, ఇంకా మనవలతో ఆడుతూ ఇంత తిని కంటి నిండా నిద్రపోదాము అని ఏ దుర్ముహూర్తాన అనుకుందో. రాజారాంకి క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. బాధతో కొన్ని రోజులు, ఆయన బాధ చూడలేక కొన్ని రోజులు, భరించలేని నొప్పితో బాధపడే భర్తని తీసుకెళ్లమని దేవుణ్ణి ప్రార్థిస్తూ కొన్ని రోజులు, నిమిషాలు సంవత్సరాలలాగా గడిచాయి. ప్రతిరోజు తెల్లారగానే భర్త ఉన్నందుకు సంతోషించాలా, ఇంకో రోజు ఆయన బాధ చూస్తూ ఉండాల్సినందుకు దుఃఖపడాలా, అసలు తన మనసు ఇలా దేనికి స్పందించకుండా రాయిలాగా మంచులాగా గట్టిగా అయిపోయిందని గ్రహింపు కూడా లేనందుకు ఏమనుకోవాలో అర్థమయ్యేది కాదు సంధ్యకి. అసలు ఏ రకమైన మనోభావాలు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. చివర్లో రాజారాం నిద్ర పట్టక పాతకాలం కబుర్లు చెప్పేవాడు. ఇంకో 4 రోజులు పోతే చెప్పేందుకు ఆయన ఉండడు అని నిద్ర వచ్చినా ఆపుకొని ఆయన కబుర్లన్నీ వింటూ పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటూ రాత్రంతా ఇద్దరూ కలిసి నవ్వుకునేవారు ఏడవలేక. దాదాపు 5 ఏళ్ల పాటు ఏమి తిందో ఎప్పుడు పడుకుందో ఎవరికీ తెలీదు. ఆడబడుచులు మరుదులు తప్పనిసరిగా చుట్టపు చూపు పలకరింపులు తప్ప ఒక్కనాడు అన్నా వదినలకి మేమున్నాము అన్న మానసిక స్థైర్యం ఇవ్వలేదు. అయినా ఏ రోజు సంధ్య బాధపడలేదు. వీళ్ళేమిటమ్మా మరీ ఇలా, కొంచెం కూడా సాయం లేదు అన్న కొడుకు కోడలతో, నా బాధ్యత నేను చేశాను, ఆ తృప్తి చాలు నాకు అనేది. రాజారాంని బాధ నుంచి విముక్తి చేస్తూ ఆ దేవుడు ఆయన్ని తీసుకెళ్లాడు. భర్త పోయిన బాధ కన్నా ఉపశమనం కలిగింది సంధ్యకి. అప్పుడు ఉండి సాయం చేయడానికి మరుదులకు ఆడబడుచులకు అన్నలేని ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. ఆయన జబ్బుతో ఉన్నప్పుడు వచ్చి ఏదో పొడి చేసినట్లు. 12వ రోజు అన్ని కార్యక్రమాలు అయ్యాక బంధువులందరూ వెళ్లిపోయాక ఇల్లంతా గందరగోళంగా ఉన్నా కళ్ళు మూసుకుపోతున్నాయి సంధ్యకి. భర్త ఇంక రాడు అన్న విషయం కూడా మెదడులో ఇంకనంత నిద్ర వస్తుంది. అందుకే పిల్లలకి చెప్పి గదిలోకి వచ్చి పడుకుంది. ఇన్ని కష్టాల్లో వెలుగురేక కొడుకు కోడలు. అన్నం సరిగ్గా తినకపోతే మీరు మామయ్య గారికి చేయాలంటే ఓపిక ఉండాలి కదా అని పండో పాలో ఇచ్చి ఒక్క 10 నిమిషాలు పడుకోండి, ఆయన పిలిస్తే రఘు చూస్తాడు అని చూసిన బంగారు తల్లి కోడలు సింధు. ఇంక రఘు తండ్రికి చెయ్యొద్దు అనలేడు, తల్లి నలిగిపోతే చూడలేడు. రోజు కాసేపు తల్లి దగ్గర కూర్చుని అన్నం తింటూ, ఈ కూర చూడు నీ కోడలు ఎలా చేసిందో, నువ్వు నేర్పాలమ్మా, చూడు కొంచెం రుచి చూసి చెప్పు అంటూ తల్లికి గోరుముద్దలు పెట్టిన కన్న తండ్రి కొడుకు రఘు. రేపు నిద్ర లేస్తానా లేక ఇదే ఆఖరి నిద్ర ఎవరికి తెలుసు. ముందు కంటి నిండా నిద్రపోవాలి అనుకుంటూ ఉండగానే కళ్ళు మూతలు పడ్డాయి సంధ్యకి. రేపు ఉదయం సూర్యుడు ముందా సంధ్య ముందా, ఎవరు ముందు లేస్తారు? ఉషోదయం అయితే కానీ తెలియదు. ఇదండి లలితా శ్రీపతి గారు రాసిన నాకు నిద్ర వస్తుంది అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.